ఈ- ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అనేటువంటి రైమ్ తెలియజేసుకుందాం. ఎందుకంటే ఈ వోవెల్స్ కాన్సోనెంట్స్ అనేటువంటివి మనకి తర్వాత ఆర్టికల్స్ అనేటువంటివి వస్తాయి. అవి రాసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ముందు నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్ భాషల మొత్తం లెటర్స్ 26 ఉన్నాయి. ఇంగ్లీష్ భాషల మొత్తం లెటర్స్ 26 ఉన్నాయి. ఏఈఐఓయు అను లెటర్స్ను వోవెల్స్ అని మనమంటాము. ఏఈఐఓయు అను లెటర్స్ను వోవెల్స్ అని మనమంటాము. మిగతా 21 లెటర్స్ను కాన్సోనెంట్స్ అని అంటాము. మిగతా 21 లెటర్స్ను కాన్సోనెంట్స్ అని అంటాము. వర్డ్ను మనము రాయాలంటే వోవెల్ను తప్పక వాడాల్సిందే. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడండి. ఇంగ్లీష్ భాషలో మొత్తం 26 లెటర్స్ అంటే అక్షరాలు ఉన్నాయి, ఏబిసిడీలు ఉన్నాయి కదా, ఇవి మొత్తం 26 ఉన్నాయి. అలాగే వోవెల్స్ అంటే ఏఈఐఓయు వీటినే అచ్చులు అని కూడా అంటాము. ఈ వోవెల్స్ అనేటువంటివి లేకుండా మనకి అసలు పదాలు తయారు కాలేవన్నమాట. కాబట్టి ఏఈఐఓయు ఇవి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వోవెల్స్ అంటే ఏంటివి అంటే ఏఈఐఓయు, వీటిని వోవెల్స్ అంటారు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, ఇవి లేకుండా వర్డ్ అంటే ఏంటి? పదము అంటే బ్యాట్, క్యాట్, మ్యాన్. అలాగే మనకి నిన్న నౌన్లు, వెర్బులు ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ పదాలే. ఈ ఏది రాయాలన్నా సరే, మనం ఒక నౌన్ రాయాలన్నా, వెర్బ్ రాయాలన్నా, హెల్పింగ్ వెర్బ్ రాయాలన్నా, ప్రొనౌన్ రాయాలన్నా, ఇంకేది రాయాలన్నా సరే మనకి ఖచ్చితంగా వొవెల్ అనేటువంటిది ఉండాలన్నమాట. మిగతా 21 ఉన్నాయి చూసారా, 26లో వాటిని వచ్చేసి కాన్సోనెంట్స్ అని చెప్పి అంటారు అనమాట. ఇది ఈ రైమ్లో మనం నేర్చుకోవాల్సింది. సరే, దీని గురించి మరికొంచెం వివరంగా తెలుసుకునే ముందు ఒకసారి అందరూ నాతో పలకండి. ఇంగ్లీష్ భాషల మొత్తం లెటర్స్ 26 ఉన్నాయి. ఏఈఐఓయు అను లెటర్స్ను వోవెల్స్ అని మనమంటాము. మిగతా 21 లెటర్స్ను కాన్సోనెంట్స్ అంటాము. కాన్సోనెంట్స్ అని అంటాము. వర్డ్ను మనము రాయాలంటే వోవెల్ను తప్పక వాడాల్సిందే. ఓకే, ఇప్పుడు మనం అందరం కలిసి చెప్దాం, జాగ్రత్తగా చూసి చెప్పండి. ఇంగ్లీష్ భాషల మొత్తం లెటర్స్ 26 ఉన్నాయి. ఏఈఐఓయు అను లెటర్స్ను వోవెల్స్ అని మనమంటాము. మిగతా 21 లెటర్స్ను కాన్సోనెంట్స్ అని అంటాము. వర్డ్ను మనము రాయాలంటే వోవెల్ను తప్పక వాడాల్సిందే. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి మరికొంచెం వివరంగా తెలుసుకుందాం. ఓకే, చూసారు కదా నాన్న, ఈ పై వచ్చేసి వోవెల్స్, కాన్సోనెంట్స్. ఏఈఐఓయు అనేటువంటి వోవెల్స్. మనం ఏ వర్డ్ రాయాలన్నా సరే వోవెల్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు మనము ఈ కాన్సోనెంట్స్, ఈ ఏఈఐఓయు కాకుండా ఏ అక్షరాలు రాసినప్పటికీ దానికి మనకు సరైనటువంటి సౌండ్ అనేటువంటిది పలకదనమాట. ఫర్ ఎగ్జాంపుల్
పి, టి, ఎల్, ఎస్, ఎం, ఇలా మీరు ఒక 5 లెటర్స్ రాశాను. దీన్ని మనం చదవగలమా? అసలు చదవలేము. ఎందుకనంటే వీటితో మాత్రమే మనం సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయగలం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కే పక్కన ఏ రాసామనుకోండి, కా అని పలుకుతాం, కేఏ కా అని పలుకుతాం. అలాగే కే ఈ కే అని పలుకుతాం, కే ఐ కి అని పలుకుతాం, కే ఓ కో అని పలుకుతాం, కే యు కు అని పలుకుతాం. కాబట్టి ఇలాగ ఎప్పుడైనా సరే ఇది పక్కకు వచ్చినప్పుడు మాత్రమే ఈ కాన్సోనెంట్స్కి ఒక అర్థవంతమైనటువంటి సౌండ్ వస్తుందన్నమాట. అలా కాకుండా కేఎన్ అని చెప్పామనుకోండి, క్న్ క్న్ అనేటువంటిది ఒక సౌండ్ కాదు. కేఎన్టి అని రాసామనుకోండి, క్ట్, అది ఒక సౌండ్ అనేటువంటిది ఒక అర్థవంతంగా ఉండదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ వొవెల్స్ అనేటువంటివి రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొన్ని చూడండి, అర్థవంతమైనటువంటిది ఎలా వస్తాయి అనేటువంటిది. ఇది పిఏటి ప్యాట్. ప్యాట్ అంటే ఏంటి అని అంటే, మనకి భుజం మీద తడతారు చూసారా, బాగా చదివానా అని చెప్పి ఇలాగ తట్టడాన్ని ప్యాట్ అని చెప్పి అంటాం. అలాగే ఇక్కడ ఏ వచ్చింది. అలాగే పిఈటి పెట్. పెట్ అంటే ఏంటి? పెంపుడు జంతువుల్ని పెట్ యానిమల్స్ అంటారు. అంటే పెంపుడు సంబంధమైనటువంటి అన్నమాట, పెంచుకునేటువంటివి పెట్ అనేటువంటిది. అలాగే ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఈ వచ్చింది. అలాగే పిఐటి పిట్. పిట్ అంటే ఏంది? గొయ్యి, గుంట, అలాంటివంటిదని పిట్ అని చెప్పి అంటారు అనమాట. ఇక్కడ ఐ కూడా వచ్చింది. అలాగే పియుటి పుట్. పుట్ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక వస్తువులను అక్కడ ఉంచడం. పుట్ దిస్ గ్లాస్ ఆన్ ది టేబుల్ అంటే దీనిని దాని మీద ఉంచండి అని చెప్పనమాట. అలాగే పిఓటి పాట్. పిఓటి పాట్. పాట్ అంటే కుండ, మనకు తెలిసిందే. కాబట్టి ఇక్కడ ఏఈఐఓయు అనేటువంటి వాటిని ఉపయోగించినప్పుడు మాత్రమే మనం వర్డ్స్ని రాయగలం. మనం ఈ రైమ్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఈఐఓయు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి తర్వాత వచ్చేటువంటి రైమ్స్లో మనం అక్షరాలను గుర్తుపట్టి ఈ వొవెల్ ఉందా, కాన్సోనెంట్ ఉందా అనేది గుర్తుపడితే మాత్రమే తర్వాత మనం దానిని సరిగా ఉపయోగించుకోగలుగుతాం ఇంగ్లీష్ నేర్చుకోవడంలో. ఓకేనా? మనం నేర్చుకోవాల్సింది ఏంటి దీంట్లో? కేవలం ఏఈఐఓయు, వీటిని వొవెల్స్ అంటాం అనే విషయం నేర్చుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. బాగా ప్రాక్టీస్ చేయండి.